గురువుగారు, గృహస్థులకు సైతం మన సంప్రదాయం కొన్ని ధర్మాల్ని నిర్దేశించింది. వాటిని ఏ రకంగా పాటించాలంటారు? గృహస్థ ధర్మం అనేది ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఆ గృహస్థ ధర్మాలు 5 ఉన్నాయి. వాటిని యజ్ఞములుగా చెప్పినాయి మన పురాణములు. 5 యజ్ఞాలు, పంచయజ్ఞం. ఈ 5 యజ్ఞములు ఏమిటి అంటే, మొట్టమొదట అతడు చేయవలసినటువంటి నిత్యకృత్యం ఏదైతే ఉన్నదో అది ఒక యజ్ఞం. నిత్యకృత్యం స్నానం చేయటం, భగవద్ ఆరాధన చేయటం. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రకమైన ఆరాధన విధానం ఉన్నది. ఆ విధానాన్ని అనుసరించి ఆయా వర్ణముల వారు తప్పనిసరిగా ఆయా ఆరాధన చేయటం అనేటువంటిది ఒక యజ్ఞం. ఆ తరువాత అతిథి యజ్ఞం. ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా మనం అర్చించాలి, ఎలా ఆదరించాలి అనేటువంటి విషయం తెలుసుకుని దాని ప్రకారం ఆదరించడం అనేటువంటిది ఒక యజ్ఞం. అది 2వ యజ్ఞం. 3వ యజ్ఞం చాలా దివ్యమైనటువంటిది. పితృయజ్ఞము అంటారు. నిత్యము చేయవలసినటువంటిది. బ్రాహ్మణునకు సంధ్యావందనము అయిపోయిన వెంటనే బ్రహ్మయజ్ఞం అని ఒక కార్యక్రమం. ఆ బ్రహ్మయజ్ఞంలో ఎవరెవరైతే ఋషులు ఉన్నారో ఋషి తర్పణం అని వస్తుంది, అట్లాగే దేవతర్పణం అని వస్తుంది, అలాగే పితృతర్పణం అని వస్తుంది. ఈ 3 తర్పణాలు నిత్యము చేయడం అనేటువంటిది అతడి యొక్క కర్మ. అట్లాగే అన్ని వర్ణాల వరకు వాళ్లకు చేయవలసినటువంటి కర్మలు ఉన్నాయి. దాన్ని పితృయజ్ఞము అని అంటారు. చాతుర్వర్ణ్యములలో 4వ వర్ణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంత్ర అనుష్ఠానము ఇవేవీ లేవు. ఆ లేనటువంటి వాళ్ళు ఆ భోజనం చేసే సమయంలో ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం, ఇట్లా కొన్ని కర్మలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే పితృయజ్ఞము అని అంటారు. దేవయజ్ఞం, అతిథి యజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం. భూతయజ్ఞము అంటే మనతో పాటు ఈ భూమి మీద పుట్టినటువంటి జీవులు, ఇతరమైన జీవులు ఉన్నాయి, పశుపక్షులు, వాటికి కూడా ఆహారాన్ని అందించడం, వాటి అవసరములను తీర్చడం, దీన్ని భూతయజ్ఞము అని అంటాం. 5వది మానవయజ్ఞం. సాటి మానవుణ్ణి ఏ విధంగా గౌరవించాలో తెలుసుకోవటం అనేటువంటిది మానవయజ్ఞం. ఇది గృహస్థు యొక్క ధర్మం. ఈ 5 ధర్మాలు నిత్యము ఆచరించవలసింది. అతిథి యజ్ఞం అనేటువంటిది ఎప్పుడూ కుదురుతుందా అనేటువంటి ప్రశ్న రావచ్చు. వచ్చినప్పుడు చేయటం. అతిథి అనేటువంటి వారు రోజూ వస్తారు అని చెప్పలేము. వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ యందు దైవభావంతో చేయగలగటం. తిథి అంటే కాలము యొక్క అవయవం. అతిథి అంటే కాల నిర్ణయము లేకుండా మన ఇంటికి వచ్చేటువంటి వాడు, చెప్పా పెట్టకుండా వచ్చేటువంటి వాడు, తెలిసి తెలియకుండా వచ్చేటువంటి వారు, వీళ్ళని అతిథులు అని అంటాం. అభ్యాగతి అనే పదం ఇంకొకటి ఉన్నది. ఆ అభ్యాగతి అంటే మనం పిలిస్తే మన ఇంటికి వచ్చినటువంటి వారు. మనం అభ్యర్థన చేశాం, అయ్యా మా ఇంట్లో వివాహ క్రతువు ఉన్నది, మీరు దయచేయండి అని వాళ్ళను పిలిచాం. మనం అలా పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు అతిథులు కాదు, అభ్యాగతులు వాళ్ళు. అతిథి అంటే మనం పిలవకుండానే వచ్చేటువంటి వారు. వాళ్లకు సేవ చేయడం కూడా యజ్ఞమే. అయితే ఇది రోజూ జరుగుతుందా అనేటువంటిది రోజూ జరగకపోవచ్చు, కానీ అతిథి అనబడేటువంటి వారు వచ్చినప్పుడు మాత్రం ఆ యజ్ఞాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇది గృహస్థు యొక్క ధర్మం. కనుక నిత్యము ఈ 5 యజ్ఞాలు వదలకుండా ఎవరైతే చేస్తారో వారు గృహస్థు అని అనిపించుకుంటారు. కేవలం ఇల్లు కట్టుకున్నంత మాత్రం చేత, భార్యను పొందినంత మాత్రం చేత, సంతానాన్ని పొందినంత మాత్రం చేత అతడు కుటుంబీకుడు అవుతాడేమో కానీ గృహస్థు మాత్రం అయ్యే అవకాశం లేదు. ఈ 5 యజ్ఞములు చేసినప్పుడే గృహస్థ ధర్మాన్ని అనుసరించిన వాడు అవుతాడు, ఆ గృహస్థ ధర్మంలో ఉన్నవాడు అవుతాడు.